మరో బ్రేకింగ్ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసు నేడు సుప్రీంకోర్టు ముందుకు వస్తుంది. వారం రోజుల కస్టడీలో ప్రభాకర్ రావు వెల్లడించిన వివరాలు, సేకరించిన ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికను సిట్ బృందం అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించనుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు సిట్ బృందం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఈ తీర్పుపైనే ఫోన్ ట్యాపింగ్ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు అనుమతితో గత వారం రోజులుగా సిట్ ఆయన్ను సుదీర్ఘంగా విచారించింది. విచారణ ముగిసిన నేపథ్యంలో సేకరించిన కీలక సమాచారాన్ని నివేదిక రూపంలో సిట్ అధికారులు సిద్ధం చేశారు. ఈ విచారణ ప్రక్రియను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు. విచారణ ముగిసిన అనంతరం సిట్ బృందంతో సమీక్ష నిర్వహించిన సిపి కేసు పురోగతిపై చర్చించారు. ప్రభాకర్ రావు వెల్లడించిన అంశాలను ఆ నివేదికలో పొందుపరిచారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఏం జరగబోతోంది ఇవాళ? ఒక కీలకమైనటువంటి అంశంగా భావించాలి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి. సిట్ సంబంధించిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు కస్టోడియల్ ఈ రోజుతో అంటే నిన్నటితో ముగిసిపోయింది. అయితే దీనికి సంబంధించిన విచారణ నివేదికను కూడా సుప్రీంకోర్టులో సమర్పించనున్నారు. అయితే ఎంక్వైరీలో మాత్రము ఎలాంటి పోలీసులకు సహకరించడం లేదని చెప్పి కూడా ఇప్పటికే ఈ యొక్క నివేదికలో కూడా పోలీసులు పొందుపరచనున్నారు. ఎందుకంటే వారం రోజుల పాటు విచారించిన సిట్ అధికారులు మాత్రం ప్రభాకర్ రావు వద్ద నుంచి ఎలాంటి సమాచారం కూడా రాబట్టలేకపోయారు. కాబట్టి ఇంకా మరికొన్ని రోజులు కూడా తమకు యొక్క కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టులో యొక్క మరోసారి వాదనలు కూడా వినిపించనున్నారు. మొత్తానికి మరికొన్ని రోజుల పాటు కస్టోడియల్ కి ఎంక్వైరీకి అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా సిట్ అధికారులు కూడా సుప్రీంకోర్టులో యొక్క పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు చూస్తే కీలక విషయాలన్నింటిని కూడా ప్రభాకర్ రావు దాచిపెట్టినట్టుగా దీనికి సంబంధించి కూడా ప్రధానంగా కూడా పేర్కొన్నారు. అయితే ఈ యొక్క నివేదికకు సంబంధించి హైదరాబాద్ సిపి సజ్జనారు ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా కస్టడీలోనే ప్రభాకర్ రావు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రభాకర్ రావును వారం రోజుల పాటు విచారించినా మాత్రం ఎలాంటి సమాచారం రాలేదనేది మాత్రమే మనకు తెలుస్తుంది. మరోవైపు ఈ కేసులో చాలా మంది ఇప్పటికే ప్రత్యక్ష సాక్షులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పోలీసులు ఆయా ఆధారాలను కూడా ప్రభాకర్ రావు ముందు పెట్టి మరీ విచారణ కొనసాగించారు. అయినా కూడా ప్రభాకర్ రావు ఇలాంటి యొక్క సమాచారం ఇవ్వకపోవడంతో పోలీసులు యొక్క విషయాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పనున్నారు. థ్యాంక్ యూ పవన్.